మీరు అసలకి ఈ మార్గంలో చిన్న వయసులోనే ప్రవేశించారు. అసలకి మీరు ఈ మార్గంలోకి ఎలా రావటం జరిగింది? మీ నేటివ్ ఎక్కడ? మీ యొక్క కాలమ అంటే ఎట్లా ఆధ్యాత్మికంలోకి మీ ట్రావెల్ అనేది జరిగింది? ఈ మార్గంలోకి నేను ప్రమాదవశాత్తు వచ్చానే గానీ, ఉద్దేశపూర్వకంగా అయితే ఈ మార్గంలోకి రాలేదు. చిన్నప్పుడు మామూలు చదువులే. తర్వాత కొలిచెల వెంకటకృష్ణమూర్తి సంస్కృత కళాశాలలో సంస్కృతం చదువుకోవడం జరిగింది. ఒక లెక్చరర్‌గా వెళ్ళిపోయి, అందరిలాగానే ఒక టీచింగ్ జాబ్ చేసుకుంటూ, లైఫ్ అలా వెళ్తుంది అనేటటువంటి లక్ష్యం పెట్టుకొనే ప్రయత్నం చేశాం. అలా ఆ విధంగానే లక్ష్యాలన్నిటిని, సంకల్పాలన్నిటిని సిద్ధించుకుంటూ ఎంఏ సంస్కృతం అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్న సమయంలో ఒక నైరాశ్యం ఏర్పడింది. అసలేంటి లైఫ్ అంటే ఇదేనేనా? ఇలా వెళ్ళిపోవడమేనా? జీవించడం అంటే 3 పూటలు తినడం, డబ్బులు సంపాదించడం ఇదేనా అనేటటువంటి ఒక నైరాశ్యం వచ్చింది. సో అక్కడితో నా లక్ష్యాన్ని అక్కడ పక్కన పెట్టేసేసి ఆర్థికంగా ఎదుగుదాం అనేటటువంటి కోణంలో సాఫ్ట్వేర్కి సంబంధించి మల్టీమీడియాకి సంబంధించిన కోర్సులు కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. ఆ ఉద్యోగం శాలరీ వస్తుంది కానీ స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ ఉండడంతో ఈ నైరాశ్యం అనేది ఇంకా పెరిగింది. ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలీదు. ప్రశాంతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, హాయిగా నిద్రపోవాలి, మంచిగా 3 పూటలు ఆకలితో తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళతో నవ్వుతూ హాయిగా ఉండాలి. ఇవి పెద్ద లక్ష్యాలైనాయి. అంతకుముందు బాగా పెద్ద జాబ్ చేయాలి, పెద్దగా ఉండాలి అనేటటువంటి సంకల్పము చేసిన వ్యక్తి అవన్నీ వచ్చిన తర్వాత కాదు, ఇంటి దగ్గర ఉండాలి, హాయిగా ఉండాలి, పిల్లలతో ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి, ఫస్ట్ హాయిగా 3 పూటలు మంచిగా భోజనం చేయాలి. ఇది ఉంటే సరిపోతుంది కదా లైఫ్కి, ఎందుకు అంత ప్రయత్నం చేయాలి అనేటటువంటి కోణంలో ఒక నైరాశ్యం. ఆ ఒత్తిడిని నేను ఫేస్ చేసుకుంటూ ఆ ఒత్తిడితో లీడ్ చేస్తున్నాను కొన్ని నెలలు. ఆ తర్వాత అదృష్టవశాత్తు నాకు ఒక గురువుగారు పరిచయం అయ్యారు. ఆయన ఆరాకే నా ఎనర్జీస్ బాగా సమాధాన పడినటువంటి స్థితిని నేను అనుభవించాను. ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఆయనతోనే ఈ క్రియాయోగ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. ఒక మామూలుగా శాస్త్రీయ పరంగా ఏమేమి చెప్తారు అవే అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ గురువుగారి పేరు? ఆయన పేరు లేదు, పేరు ఉండదు, జస్ట్ గురువుగారని పిలుస్తామన్నమాట. ఆయనకి ఏంటంటే పేరు ఉండకూడదు అన్నటువంటి ఒక నియమం అనమాట. అంటే పేరు ఐడెంటిటీ లేక వితౌట్ ఐడెంటిటీ ఆత్మకి ఐడెంటిటీ ఉండదు కదా, అట్లా అనమాట. సో తర్వాత నేను దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను. ఒక 10 సంవత్సరాలు ఈ ఎనర్జీ సెంటర్స్ మీద ఇవి వర్కౌట్ అవుతాయా అవ్వవా, వర్కౌట్ అయితే ఇది సమాజానికి ఒక గొప్ప లాభాన్ని ఇస్తుంది, గొప్ప ఆనందాన్ని ఇస్తుంది, ఇంకొకటి ఇవ్వనంత గొప్పగా ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి విద్య ఇది క్రియాయోగ విద్య, బ్రహ్మ విద్య. సో దీని మీద మనం రీసెర్చ్ చేద్దాం, 10 మంది కోసం మనం చేద్దాం అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడం, కార్యక్రమాలను కండక్ట్ చేయడం. ప్రతి కార్యక్రమంలోనూ 100% రిజల్ట్స్ మనకి వచ్చాయి. ఎంతమంది జాయిన్ అయితే అంతమంది హెల్త్ ఇష్యూస్ డెవలప్ చేసుకోవడం, హెల్త్ ఇష్యూస్ పోగొట్టుకోవడం. అసలు నేను ఊహించామన్నమాట. సోరియాసిస్ తగ్గడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కంట్రోల్ అవ్వడం, బీపీలు, షుగర్లు దగ్గరగా 2-3 డేస్లోనే కంట్రోల్కి రావడం. అవి చూసి అవి నాకు ఇంకా సపోర్ట్, ఇంకా మనం ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా బ్రహ్మాండంగా చేయాలి అని చెప్పి ఈ ప్రయాణంలో ఎన్నో సాధనల్ని, క్రియాయోగాకి సంబంధించినటువంటి సాధనల్ని మనం పరిచయం చేసుకుంటూ వచ్చాం. అయితే క్రియాయోగంలో మీ రీసెర్చ్లో ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మికంగా వెళ్తే అష్టసిద్ధులు అంటారు, అంత స్థితి ఒక పక్క ఉంది. కొంతమంది భౌతికంగా చూస్తే ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ చెప్తారు. కొంతమంది భౌతికంగా ఇంకా వస్తే వాళ్ళ ఉన్న పరిస్థితులు మారుతాయని. ఏ కోణంలో ఎక్కువగా క్రియాయోగం అనేది ప్రభావితం చూపుతుంది? ఆ యోగాన్ని మీరు ఏ కోణాల్లో మీరు ఎక్కువగా రీసెర్చ్ చేశారు? నా పద్ధతి ఒకటేనండి, అష్టసిద్ధుల దాకా వద్దు, ప్రశాంతంగా ఉండడం ముద్దు. ఇప్పుడు ఈరోజు చక్కగా ఆరోగ్యంగా ఉండి ఒక 90 ఏళ్ళు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండి, 120 ఏళ్ళు హ్యాపీగా జీవించి చనిపోయామనుకోండి, ఎవరికి నష్టం లేదు. అష్టసిద్ధుల కోసం ప్రయత్నం చేస్తే లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. అవి వచ్చేది రాని తర్వాత సంగతి. వచ్చినాయే అనుకోండి, ఏం ప్రయోజనం? నువ్వు 10 మందికి అయితే అందించలేవు కదా అష్టసిద్ధుల్ని. నువ్వు సాధన క్రమం చెప్పినా కూడా చేయగలిగే వాళ్ళు లేరు కదా. సో ఇప్పుడున్నటువంటి రుగ్మతలు, కొత్త రుగ్మతలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అంటున్నారు. వైద్యుల మందులు పడట్లేదు అసలు శరీరాలకు. ఎంత అల్లోపతి మందులు కావచ్చు, హోమియోపతి మందులు శరీరానికి పడట్లేదు.
అందుకే థెరపీస్ వస్తున్నాయి. అలోపతిని ఇప్పుడు వదిలేసేసి చాలామంది థెరపీస్ వాడుతున్నారు. ఆక్యుపెంచర్ అని, ఆక్యుప్రెషర్ అని, రకరకాల థెరపీస్. ఎందుకు అవి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి? జనాలకు అర్థమైపోయింది ఆ మందులు ఒంటికి పడట్లేదు. సో అసలు సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థను మనం ఎందుకు అందుకోకూడదు? క్రియాయోగం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం, వేదం కంటే పూర్వమే ఆదిమ నాగరికంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ ఎనర్జీ సెంటర్స్కి సంబంధించినటువంటి సాధనలు చేసి హెల్తీగా ఉన్నారన్నట్టుగా మనకి ప్రమాణాలు ఉన్నాయి. ఆ తర్వాత వేదం తర్వాత అవి శాస్త్రబద్ధమైపోయి అన్ని శాస్త్రాల్లోనూ క్రియాయోగకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం చూడొచ్చు. పురాణాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే. తర్వాత పతంజలి లాంటి మహానుభావులు యోగ సూత్రాలు అని చెప్పి పూర్తిగా క్రియాయోగ మెటీరియల్ని మనకు అందించారు. తర్వాత దానికి సంబంధించినటువంటి పాణిని గారు కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు, శంకరాచార్యులు వారు కావచ్చు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మనం ఈరోజు గొప్పగా కీర్తిస్తున్నటువంటి వాళ్ళందరూ క్రియాయోగ సాధకులే, వివేకానందుడితో సహా. సో అంత గొప్ప క్రియాయోగాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాం? మనం ఎందుకు అసలు దాని గురించి ఆలోచించట్లేదనే బాధ ఒకటి ఉంది. క్రియాయోగం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినా సరే అది మాతృగడ్డ అయినటువంటి భారతదేశంలో ఎందుకు దానికి ప్రచారం లోపిస్తుంది అనేటటువంటి ఒక బాధ. తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండకుండా వేరే దేశాలకు వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నారు. మనకు తెలిసిన స్వామీజీలు వాళ్ళందరూ వేరే దేశానికి వెళ్ళి క్రియాయోగ ప్రచారం చేస్తారు. మన దేశంలో ఎందుకు ప్రచారం చేయరు? ఇవన్నీ నేను గమనించి మన దేశంలో వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఈ క్రియాయోగాన్ని వాళ్ళ జీవన విధానంగా మార్చాలన్నటువంటి ఒక కంకణంలాగా కట్టుకొని మనం ముందుకు వస్తున్నాం. అయితే యోగ సాధనకి మనిషి ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న కార్పొరేట్ పరిస్థితుల్లో యోగ సాధనకి అంటేనే కొంత అవగాహన లేకుండా వస్తున్నారు. ఏదో మీరు అన్నట్టు యాక్సిడెంటల్గాను. మెయిన్ యోగ సాధన ఏదైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉండో, ఇబ్బందుల్లో ఉండో, ఫైనాన్షియల్గాను, హెల్త్ పరంగాను ఇబ్బందుల్లో ఉండి వస్తున్నారు. 90% కేసెస్ ఇదే. ఆధ్యాత్మికంగా ఎదగాలని వచ్చేవాళ్ళు ఒక 10% ఉంటారు, అంతకంటే తక్కువే ఉంటారు. సో ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం చేసే సాధన ఎలా దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తుంది? ఒకటండి, ఆకలేసిన వాడికి అన్నం అమృతంతో సమానం. ఆ రోజు నాకు ఆకలేసింది, ప్రశాంతంగా ఎలా జీవిస్తాం? ఈరోజు నేను అడుగుతాను, 90% పీపుల్ మన టీవీస్ చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఆధ్యాత్మికం తెలిసిన వాళ్ళే, అన్ని దేవతా గుళ్ళకు వెళ్తూ ఉంటారు. ప్రశాంతంగా ఆనందంగా గడిపిన క్షణాలు ఎన్ని, రోజులు ఎన్ని అంటే లెక్కలేసుకుంటారు. అది కాదు కదా జీవితం అంటే. 100 ఏళ్ల జీవితంలో 100 ఏళ్ళు ఆనందంగా ఉండడానికి, 100 ఏళ్ళు సమృద్ధిగా ఉండడానికి ఏ ప్రయత్నం చేసావు? కనీసం నువ్వు చేయవు. కనీసం నీ నెక్స్ట్ జనరేషన్కైనా సరే నీ అనుభవాన్నో, నీ జ్ఞానాన్నో అందించి వాళ్ళన్నా ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు మనమైతే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిచినాయి. అంతకుముందు అజ్ఞానంగానే ఉన్నాము, కానీ ఇప్పుడు కొంత అర్థమైంది. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. అందరూ నాలాగా ఈ మార్గాన్ని పెట్టేసేసుకొని ఈ మార్గంలోనే ఉండేటట్టుగా ఉండలేరు. సో మన పూర్వీకులైన వాళ్ళు కూడా, ఋషులైన వాళ్ళు ఈరోజు తరాన్ని వాళ్ళు దర్శించే కదా యోగా కానీ ఇవన్నీ కూడా మనకు అందించారు. సో మనం కూడా నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించాలి. మనం ఎటు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి సబ్జెక్ట్ని అందించాలి అనేటటువంటి కోణంలోనే వచ్చాం. ఏదో విధంగా సమస్యల్లో ఉన్నప్పుడే క్రియాయోగం వెళ్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూస్తారు, వాళ్ళు వదిలిపెట్టరు. క్రియాయోగాన్ని అమ్మతో పోలుస్తారు. లలిత అమ్మవారి యొక్క విద్యగా మనం కీర్తిస్తాం మనం ఈ క్రియాయోగాన్ని. అట్లాంటి అమ్మ మన సమస్యల్ని చూస్తూ ఉంటుందా? చూసి కూడా ఊరుకొని ఉంటుందా? సో క్రియాయోగం అనేది సాధనపరంగా ఉంటుంది, మంత్రానుష్ఠానపరంగా ఉంటుంది, యంత్రపరంగా ఉంది, మంత్రపరంగా ఉంది, తంత్రపరంగా క్రియాయోగం. ఇన్ని రకాలుగా క్రియాయోగాన్ని సాధకులు సాధిస్తూ ఉంటారు. మేమేంటంటే సాధనపరంగా క్రియాయోగాన్ని అందించే ప్రయత్నం అనమాట. మంత్రపరంగా, యంత్రపరంగా అంటే వాటికంటూ కొన్ని నియమాలు, అనుష్ఠాన విధానాలు ఇవన్నీ ఉంటాయి. అవి సాధారణమైనటువంటి వ్యక్తులు సాధించలేరు. ఒక యోగా లాగా చిన్న చిన్న ప్రక్రియలతో ఎనర్జీ సెంటర్స్ని చక్కగా జాగృతం చేసుకోవచ్చు, ఎనర్జీ సెంటర్ని శుద్ధి చేసుకోవచ్చు, తద్వారా హీలింగ్ అవ్వచ్చు, రుగ్మతలను తగ్గించుకోవచ్చు తొందరగానే, ఆలస్యం లేకుండానే. మందులు వేస్తే ఎలా అయితే రుగ్మతల నుండి బయటపడతాడు, అదే విధమైనటువంటి ప్రక్రియల్ని మన క్రియాయోగంలో కూడా ఉన్నాయి. అంతే ఎఫెక్టివ్గా శరీరం మీద చూపించగలిగేటటువంటి సాధనలు ఎన్నో ఉంటాయి మన క్రియాయోగంలో.